హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు లీలా మహల్ ఫుడ్ అండ్ మోర్. ఈరోజు మనము మలై కుల్ఫీ ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా సాఫ్ట్గా సూపర్గా ఉంటుంది. ఇట్లా షుగర్ కూడా కాకుండా బెల్లంతో చేసుకుందాం. ముందుగా మనము 1 లీటర్ వరకు ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను. ముందుగా పొయ్యి మీద ఒక మందపాటి కడాయి పెట్టుకొని దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకున్నాం. వాటర్ వేసుకొని మనం పాలు వేసుకున్నాం. ఇలా ముందుగా వాటర్ వేయడం వల్ల కింద పాలు అడగంటకుండా ఉంటాయి. ఇలా 7-8 నిమిషాల వరకు మనం ఇలా మరిగించుకోవాలి. మరీ చిక్కగా కాకుండా 7-8 నిమిషాలు అయితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ చెప్తాను. మన చిట్టి ముత్యాలు అంటారు. చిట్టి ముత్యాలు ఉంటే ఇంట్లో వేసుకోండి. దీంతో బాగా టేస్ట్ బాగుంటుంది. ఇవి లేకపోయినా బాస్మతి అయినా వేసుకోవచ్చు, మామూలు రైస్ అయినా వేసుకోవచ్చు. ఇవి వేసుకుంటే బాగుంటాయి. మనం ఒక 2 స్పూన్లు వేసుకుందాం. దీంట్లోకి మనం పూలు మకానా ఒక 20 వరకు వేసుకుందాం. 10-12 వరకు కాజు కూడా వేసుకుందాం. ఇప్పుడు మనం మరుగుతున్న పాలని వీటిలోకి 1/2 కప్పు వరకు వేసుకుందాం. ఇలా చక్కగా కలుపుకొని 15 నిమిషాల వరకు మనం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని మనం నానబెట్టుకున్నాం కదా, చల్లారినాయి. మనం పాలతో మొత్తం వేసుకొని సన్నగా మిక్సీ పట్టుకోవాలి. పాలు చక్కగా మరిగినాయి. మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఇది కొద్దిగా వేసుకుంటూ ఇలా చక్కగా కలుపుకోవాలి. మనం దీంట్లో బియ్యం వేసుకున్నాం కదా, థిక్నెస్ వస్తుంది. మనం బియ్యం వేసినట్టు కూడా ఎవరికి తెలియకుండా ఉంటుంది. ఇలా ఒక 5-6 మినిట్ వరకు మళ్ళీ కలుపుతూనే ఉండాలి. మనం రైస్ వేయడం వల్ల థిక్నెస్ వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఈ థిక్నెస్ ఉంటే సరిపోతుంది. ఇది కొద్దిగా చల్లారనిద్దాం. ఒక 5 మినిట్స్ వరకు చల్లారనిద్దాం. మనం 1/2 కప్పు వరకు బెల్లం తీసుకుందాము. నేను ఇంట్లో షుగర్ వాడడం లేదు. షుగర్ అంత ఇష్టపడట్లేదు కదా ఇప్పుడు అందరూ, అందుకని బెల్లం తీసుకున్నాను. ఇది కొద్దిగా చల్లారినాక వేద్దాం. ఈ వేడి మీద వేస్తే పాలు విరిగిపోతాయి కదా, అందుకే చల్లారనిద్దాం. ఇది కొద్దిగా చల్లారింది, గోరెచ్చగా ఉంది. మనం ఇప్పుడు బెల్లం వేసుకొని కలుపుకుందాం. దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇలాచి పొడి వేసుకుందాం. పూర్తిగా చల్లారనిద్దాం. ఇలా వైట్ పేపర్ తీసుకొని నెయ్యి కానీ బటర్ కానీ ఇలా పెట్టుకోవాలి. పూర్తిగా చల్లారింది. మనం కుల్ఫీ కోన్ తీసుకొని ఇంట్లో వేసుకుందాం. ఇలాంటి లేకపోతే ఇలాంటి గ్లాస్ తీసుకొని బటర్ పేపర్ వేసుకొని దీంట్లో వేసుకోండి.
ఇలా ఒక అల్యూమినియం ఫాయిల్ తీసుకొని చిన్నగా చాకుతో ఇలా కాటు పెట్టు. ఇలా అన్నీ సెట్ చేసుకొని మనం డీప్ ఫ్రిడ్జ్లో ఓవర్ నైట్ పెట్టుకుందాం. ఫ్రిడ్జ్ ఊరికే ఓపెన్ చేస్తే నీళ్ళుగా ఉంటుంది. ఓపెన్ చేయకుండా మొత్తం ఓవర్ నైట్ అంతా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. మనం ఓవర్ నైట్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా, ఇది చక్కగా కుదిరింది చూడండి. 15 నిమిషాలు మనం బయట పెట్టుకొని ఇలా తీస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఇవి లేని వాళ్ళు ఇలా గ్లాసులో ఇలా చేసుకోవచ్చు. చూసారా, చక్కగా కుదిరింది. వీటిపైన కొద్దిగా పిస్తా పప్పుని ఇలా గార్నిష్ చేసుకుందాం. కొద్దిగా కుంకుమ పువ్వును కూడా వేసుకుందాం. కుంకుమ పువ్వు ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. మన టేస్టీ మలాయి కుల్ఫీ రెడీ. చేయడం కూడా చాలా ఈజీ. తప్పకుండా అందరూ ట్రై చేయండి. ఈ సమ్మర్లో చల్లగా పిల్లలు కూడా చాలా పెద్దలు ఇష్టపడతారు. తప్పకుండా ట్రై చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.